ఓం శాంతి. అవ్యక్త బాప్దాద రివైజ్డ్ కోర్స్ 3398. ఈరోజు డేటు 25/2/24. బాబాయ్ మురళి 98లో చెప్పారు. ఈరోజు అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సర్వ ప్రాప్తుల స్మృతిని ఇమర్జ్ చేసుకొని అచల స్థితిని అనుభవం చేయండి మరియు జీవన్ముక్తులుగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. సర్వ ప్రాప్తుల స్మృతిని ఇమర్జ్ చేసుకుని అచల స్థితిని అనుభవం చేసుకోమంటున్నారు. అలాగే జీవన్ముక్తులుగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. ఈరోజు భాగ్య విధాత బాబా విశ్వంలో తమ సర్వశ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లల్ని చూస్తున్నారు. ఈరోజు భాగ్య విధాత బాబా విశ్వంలో తన సర్వశ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లల్ని చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యపు మహిమని స్వయంగా భగవంతుడు గానం చేస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యాన్ని ఎవరు మహిమ చేస్తున్నారు? స్వయంగా భగవంతుడు మహిమ చేస్తున్నారు. బాబా మహిమనైతే ఆత్మలు గానం చేస్తారు, కానీ పిల్లల మీ యొక్క మహిమని స్వయంగా భగవంతుడు చేస్తారు. మాకు ఇంతటి శ్రేష్ఠ భాగ్యం తయారై ఉంది అని ఎప్పుడైనా స్వప్నంలోనైనా ఆలోచించారా? చెప్పండి, మాకింతటి శ్రేష్ఠ భాగ్యం తయారై ఉంది అని ఎప్పుడైనా స్వప్నంలోనైనా ఆలోచించారా? కానీ తయారయ్యింది. మమ్మల్ని భగవంతుడు రచించాడు అని ప్రపంచంలో వారు అంటారు. ప్రపంచంలో వాళ్ళు ఏమంటారు? మమ్మల్ని భగవంతుడు రచించాడు అంటారు. కానీ వారికి భగవంతుడి గురించి తెలీదు, వారి రచన గురించి కూడా తెలీదు. భగవంతుడి గురించి తెలీదు, వారి రచన గురించి కూడా తెలీదు. భాగ్యవంత పిల్లలైన మీరు ప్రతి ఒక్కరూ అనుభవంతో, ఆత్మిక గర్వంతో మేము శివవంశీ బ్రహ్మకుమారులం కదా. భాగ్యవంతులైన మీరు ప్రతి ఒక్కరూ కూడా అనుభవంతో, ఆత్మిక గర్వంతో ఏం చెప్తారు? మేము శివవంశీ బ్రహ్మకుమారులం. మమ్మల్ని బాప్దాదా ఎలా రచించారో మాకు తెలుసు అని చెప్తారు కదా. మమ్మల్ని బాప్దాదా ఎలా రచించారో మాకు తెలుసు అని చెప్తారు. చిన్నపిల్లవాడినైనా, ముసలి పాండవుడినైనా, శక్తులనైనా సరే మీ తండ్రి ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? చిన్నపిల్లల్ని అడగండి, పెద్దవాళ్ళని అడగండి, వృద్ధులను అడగండి, శక్తులను అడగండి. మీ తండ్రి ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? మమ్మల్ని శివ బాబా బ్రహ్మ ద్వారా రచించారు కనుక మేము భగవంతుడి యొక్క పిల్లలము అని చెప్తారు కదా. ఆ పరమాత్మ లేక భగవంతుడు కేవలం మాకు తండ్రే కాదు, కానీ వారు తండ్రి, శిక్షకుడు, సద్గురువు అని కూడా వెంటనే చెప్తారు కదా. ఆయన మాకు తండ్రే కాదు, తండ్రితో పాటుగా శిక్షకుడు, సద్గురువు కూడా కదా. వారందరికీ నష ఉందా అని అడుగుతున్నారు బాబా. ఉందా అందరికీ నష? అందరూ చప్పట్లు కొట్టారట. ఒక చేతితో చప్పట్లు కొట్టాలి బాబా అంటున్నారు. ఒక చేతితో చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ను ముసలి వారికి నేర్పించాల్సి వస్తుంది అంటున్నారు బాబా. పిల్లల సంతోషాన్ని చూసి బాప్దాదా కూడా సంతోషంలో ఊగుతారు. పిల్లలు ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో అప్పుడు ఆ సంతోషాన్ని చూసి బాబా కూడా సంతోషమనే ఊయలలో ఊగుతారట. మరియు ఓహో నా శ్రేష్ఠ భాగ్యవాన్నాత్మలు, విశేషాత్మలు అని ఎల్లప్పుడూ అంటారు. బాబా ఎప్పుడూ కూడా ఏమంటారు? ఓహో నా శ్రేష్ఠ భాగ్యవాన్నాత్మలు, నా విశేషాత్మలు అంటారట. తండ్రి రూపంలో పరమాత్మ పాలనని అనుభవం చేసుకుంటున్నారు కదా. అందరూ కూడా ఏం చేస్తున్నారు? తండ్రి రూపంలో పరమాత్మ యొక్క పాలనని అనుభవం చేసుకుంటున్నారు కదా. ఈ బ్రాహ్మణ జన్మలో ఈ పరమాత్మ పాలన మొత్తం కల్పంలో కేవలం ఈ బ్రాహ్మణ జన్మలో పిల్లలైన మీకే లభిస్తుంది. ఈ పరమాత్మ పాలన ఎప్పుడు లభిస్తుంది? మొత్తం కల్పంలో కేవలం ఈ బ్రాహ్మణ జన్మలో పిల్లలైన మీకే లభిస్తుంది. ఈ పరమాత్మ పాలనలో ఆత్మకు సర్వప్రాప్తి స్వరూపం అనుభవం అవుతుంది. ఈ పరమాత్మ పాలన ఎప్పుడైతే లభించిందో అప్పుడు ఆత్మకి సర్వప్రాప్తులు కూడా అనుభవం అవుతాయని చెప్తున్నారు బాబా. పరమాత్మ ప్రేమ తమ దేహ భానాన్ని కూడా మరపింపచేస్తుంది. పరమాత్మ ప్రేమ ఏం చేస్తుంది? దేహం యొక్క అభిమానాన్ని కూడా మరపింపచేస్తుంది. అలాగే దేహ బాణాన్ని కూడా మరపింపచేస్తుంది. అలాగే అనేక స్వార్థ ప్రేమల్ని కూడా మరపింపచేస్తుంది. పరమాత్మ ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. ఈ నిస్వార్థమైన ప్రేమ మనకి ఎప్పుడైతే లభించిందో స్వార్థ ప్రేమలన్నీ కూడా మరపింపచేస్తుంది. ఇటువంటి పరమాత్మ ప్రేమ
పరమాత్మ పాలనలో పాలింపబడే భాగ్యవాన్ ఆత్మలు మీరు కదా. ఎవరు మరి మీరు? ఇటువంటి పరమాత్మ ప్రేమ, పరమాత్మ పాలనలో పాలింపబడే భాగ్యవాన్ ఆత్మలు. మీరెంతటి భాగ్యవాన్ ఆత్మలు! స్వయం బాబా తన వతనాన్ని వదిలి ఈశ్వరీయ విద్యార్థులైన మిమ్మల్ని చదివించేందుకు వస్తారు. ఎంత అదృష్టం చెప్పండి మనది. స్వయం భగవంతుడు ప్రతిరోజు తన ధామాన్ని వదిలి మనల్ని చదివించేందుకు వస్తారు కదా. ప్రతిరోజు ఉదయమే చదివించేందుకు దూరదేశం నుండి వచ్చే ఇటువంటి టీచర్ని ఎప్పుడైనా మీరు చూసారా అని అడుగుతున్నారు. చెప్పండి. ప్రతిరోజు ఉదయమే చదివించేందుకు దూరదేశం నుండి వచ్చే ఇటువంటి టీచర్ని ఎప్పుడైనా చూసారా? కానీ పిల్లలైన మీకోసం బాబా శిక్షకుడుగా అయ్యి మీ వద్దకు చదివించేందుకు వస్తారు. కానీ పిల్లలైన మన కోసం బాబా ఏమవుతున్నారు? టీచర్గా అయ్యి మన వద్దకు చదివించేందుకు వస్తారు. చూసారా? కానీ పిల్లలైన మీకోసం బాబా శిక్షకుడుగా అయ్యి మీ వద్దకు చదివించేందుకు వస్తారు. మరియు అది కూడా ఎంత సహజంగా చదివిస్తారు బాబా. అది కూడా చాలా సహజంగా చదివిస్తారు. 2 మాటల చదువు. ఒకటి మీరు, రెండోది బాబా. అది కూడా ఎక్కువ కష్టం లేదు. ఒకటి మీరు, రెండోది బాబా. ఈ 2 మాటల్లోనే మీరు సృష్టి చక్రం అనండి, డ్రామా అనండి, కల్పవృక్షం అనండి, మొత్తం జ్ఞానం ఇమిడి ఉంది. బాబా చెప్తున్నారు ఈ 2 మాటల్లోనే ఏముంది? సృష్టి చక్రం అనండి, డ్రామా అనండి, కల్పవృక్షం అనండి, మొత్తం జ్ఞానమంతా ఇమిడి ఉందంటున్నారు బాబా. ఇతర చదువుల్లో అయితే బుర్రపై ఎంతో భారం పడుతుంది. ఇతర చదువులు చదవాలంటే బుద్ధిపైన ఎంతో భారం పడుతుంది. కానీ బాబా చదివించే చదువు ద్వారా మన బుద్ధి తేలికైపోతుంది కదా. బాబా చదివించే ఈ చదువు ద్వారా మన బుద్ధి ఏమవుతుంది? తేలికైపోతుంది కదా. తేలికగా అయిన దానికి గుర్తు పైకి ఎగరటం అని చెప్తున్నారు బాబా. తేలికైన వస్తువు స్వతహాగానే పైన ఉంటుంది. ఈ చదువు ద్వారా మనస్సు బుద్ధి ఎగిరే కళని అనుభవం చేసుకుంటుంది. ఈ చదువు ద్వారానే మనస్సు బుద్ధి ఎగిరే కళని అనుభవం చేసుకుంటుంది. కనుక బుద్ధి తేలిక అవుతుంది కదా. 3 లోకాల జ్ఞానం లభిస్తుంది. ఇక్కడ మనకేం లభిస్తుంది? 3 లోకాల జ్ఞానము లభిస్తుంది. మరియు ఇటువంటి చదువుని మొత్తం కల్పంలో ఇంకెవ్వరూ చదవలేరు. బాబా చెప్తున్నారు మొత్తం కల్పంలో ఇలాంటి చదువుని ఎవరూ చదవలేరు. ఇలా చదివించేవారు కూడా ఎవరైనా దొరికారా? మరి చెప్పండి, ఇలా చదివించేవారు ఎవరైనా దొరికారా? కనుక ఇది భాగ్యం కదా. మరలా సద్గురువు ద్వారా ఎటువంటి శ్రీమతం లభిస్తుందంటే సదాకాలికానికి ఏం చేయాలి, ఎలా నడవాలి, ఇలా చెయ్యాలా చెయ్యొద్దా, ఏమవుతుంది, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా సమాప్తమైపోతాయి కదా. సదాకాలికంగా ఏం చేయాలి, ఎలా నడవాలి, ఇలా చేయాలా చెయ్యొద్దా, ఏమవుతుంది, ఇలాంటి ప్రశ్నలన్నీ సమాప్తమైపోతాయి. ఫాలో ఫాదర్, ఇక్కడ ఒకటే మాట ఏంటది? కేవలం తండ్రిని అనుసరించటం. సాకార కర్మలో బ్రహ్మ బాబాని ఫాలో చేయండి. సాకార కర్మలో ఏం చేయండి? బ్రహ్మ బాబాని ఫాలో చేయండి. నిరాకారి స్థితిలో అశరీరీగా అవటంలో శివయ్యని ఫాలో చేయండి. నిరాకారి స్థితిలో అశరీరీగా అవటంలో శివతండ్రిని అనుసరించండి. బాబా మరియు దాదా ఇరువురిని ఫాలో చేయటము అనగా ప్రశ్నార్థకం సమాప్తం అవటం మరియు శ్రీమతంపై నడవటం. ఇది కష్టమా అని అడుగుతున్నారు బాబా. అడగాల్సిన అవసరం ఉందా? కాపీ చేయటమే, అడగక్కర్లేదు కదా. ఫుడ్ స్టెప్ బ్రహ్మ మదర్, బ్రహ్మ అమ్మ ఏదైతే అడుగులు వేసేసి వెళ్ళిందో అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే. మీ బుద్ధిని నడిపించకూడదు అంటున్నారు బాబా. బాబా సమానంగా అవ్వటము అనగా ఫాలో ఫాదర్ చేయటం. బాబా సమానంగా అవ్వటము అంటే ఏంటి? తండ్రిని అనుసరించటం. కష్టమా లేక సహజమా? చెప్పండి. సహజం కదా. 30 సంవత్సరాల వారు చేతులెత్తండి. అచ్చా, 30 సంవత్సరాలలో కష్టం అనిపించిందా లేక సహజం అనిపించిందా? బాబా అడుగుతున్నారు. 30 సంవత్సరాల్లో కష్టం అనిపించిందా లేక సహజం అనిపించిందా? ఇప్పుడు చూడండి, 30 సంవత్సరాల నుండి జ్ఞానంలో ఉన్నవారికి కూడా సహజం అనిపించినప్పుడు తర్వాత వచ్చిన వారికి కష్టమవుతుందా లేక సహజమవుతుందా? మరి తర్వాత వచ్చిన వారికి కష్టమవుతుందా లేక సహజమవుతుందా? సహజమే కదా. వేడి కారణంగా అందరి చేతుల్లో రంగురంగుల విసనకర్రలు ఉన్నాయిట, వాటిని ఊపుతున్నారు. బాబా ఈ మురళి మార్చిలో చెప్పారు కదా, వేడి వల్ల అందరి చేతుల్లోనూ రంగురంగుల విసనకర్రలు ఉన్నాయి, వాటిని ఊపుతున్నారు. బాబా అంటున్నారు మంచిది.
విసనకర్రల ఆకర్షణ కూడా ఎంతో మంచిగా అనిపిస్తుంది అంటున్నారు బాబా. సీన్ బాగుంది, నవీనత ఉండాలి కదా, ఏదో ఒక కొత్తదనం ఉండాలి కదా. ఈ గ్రూప్కి ఇది నవీనత, ఇది కూడా టీవీలో వచ్చింది. బాబా అంటున్నారు ఈ గ్రూప్కి ఇది కొత్తదనం, ఇది కూడా టీవీలో వచ్చింది, మంచిది. అందరూ పరుగు పరుగున చేరుకున్నారు, అందరూ బాబా దగ్గరికి పరుగు పరుగున చేరుకున్నారు. బాప్దాదా కూడా ఈ స్నేహానికి అభినందనలను ఇస్తారు. బాబా కూడా ఏం చేస్తారట, పిల్లల యొక్క స్నేహానికి అభినందనలు ఇస్తారు. చూడండి, ఇతర గురువులు ఎవరైతే ఉన్నారో వారు ఎన్ని వరదానాలు ఇస్తారు? 1 లేదా 10 వరదానాలు ఇస్తారు. ఎక్కువ ఇస్తే 1 లేదా 10 ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇవ్వరు. కానీ మీకు సద్గురువు ద్వారా ప్రతిరోజు వరదానం లభిస్తుంది. కానీ మనకేం లభిస్తుంది? సద్గురువు ద్వారా ప్రతిరోజు వరదానం లభిస్తుంది. ఇటువంటి గురువుని ఎప్పుడైనా చూసారా అని అడుగుతున్నారు బాబా. చూడలేదు కదా, మీరే చూశారు కదా, చూసారా? కల్పకల్పము చూశారు. కనుక సదా మీ భాగ్యానికి చెందిన ప్రాప్తుల్ని ఎదురుగా పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. బాబా ద్వారా మీకు ఏదైతే భాగ్యం లభించిందో, ఏదైతే ప్రాప్తులు లభించాయో వాటిని ఎదురుగా పెట్టుకోండి. కేవలం బుద్ధిలో గుప్తం చేసుకోవద్దు, మర్జు చేసుకోవద్దు, ఇమర్జు చేసుకోండి. దాన్ని గుప్తం చేయొద్దు, కానీ దాన్ని ప్రత్యక్షం చేసుకోండి అంటున్నారు బాబా. మర్జు చేసుకునే సంస్కారాన్ని మార్చుకుని ఇమర్జు చేసుకోండి. మీ ప్రాప్తుల జాబితాని సదా బుద్ధిలో ఇమర్జు చేసుకోండి. బాబా ద్వారా మీకు ఏమేం ప్రాప్తులు లభించాయో ఆ ప్రాప్తుల యొక్క లిస్టుని మీరు ఎదురుగా పెట్టుకోండి అంటున్నారు బాబా. ఎప్పుడైతే ప్రాప్తుల యొక్క జాబితా ఇమర్జ్ అవుతుందో అప్పుడు ఏ విధమైన విఘ్నాలు కూడా మన మీద దాడి చేయవు. ఎప్పుడైతే ప్రాప్తుల యొక్క లిస్ట్ ఎదురుగా ఉంటుందో అప్పుడు బాబా ఏమంటున్నారు, ఏ విధమైన విఘ్నాలు కూడా దాడి చేయమంటున్నారు. అవి మర్జ్ అయిపోతాయి మరియు ప్రాప్తులు ఇమర్జ్ రూపంలో ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఏదో ఒక కారణంగా శ్రమ పడుతున్నారు. బాబా అంటున్నారు కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏదో ఒక కారణంగా శ్రమ పడుతున్నారు, యుద్ధం చేస్తున్నారు. యోగం చేయాలనుకుంటారు కానీ యోగం కుదరదు, యోగం చేయాలనుకుంటారు కానీ యోగం కుదరదు. ఆత్మాభిమానానికి బదులుగా దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ఆత్మాభిమాని కావటానికి బదులుగా దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ఇది బాప్దాదాకు మంచిగా అనిపించదుట, బాబాకి ఇది ఇష్టం అనిపించదుట. ఇలా ఉండటానికి కారణం ఏంటి? బాబా అడుగుతున్నారు, అసలు ఇలా ఉండటానికి కారణం ఏంటి? తమ భాగ్యానికి చెందిన ప్రాప్తులు ప్రత్యక్ష రూపంలో ఉండవు, గుప్తంగా ఉంటాయి. మళ్ళీ ఎవరైనా గుర్తు చేస్తే అవును ఇలా జరగాలి కదా అని ఆలోచిస్తారు. మళ్ళీ ఎవరైనా గుర్తు చేస్తే అనుకుంటారు అవునవును ఇలా జరగాలి కదా, మేము మర్చిపోయాము అని ఆలోచిస్తారు. కానీ సహజ పురుషార్థం ఏంటంటే ప్రాప్తులను ప్రత్యక్షంగా ఉంచుకోండి. బాబా ద్వారా మనకి ఏ ప్రాప్తులైతే లభించాయో వాటన్నింటినీ ఎదురుగా పెట్టుకోండి అంటున్నారు బాబా. బ్రాహ్మణులుగా అయినప్పటి నుండి మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి. మీరు ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అయ్యారో అప్పటి నుంచి కూడా మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి. అలజడిలోకి రావద్దు అంటున్నారు బాబా. అచంచలంగా అవ్వండి. ఎందుకంటే ఇక్కడ ఆబులో మీ స్మృతి చిహ్నం ఏంటి? అచల్ గరా లేక హల్చల్ గరా? బాబా అంటున్నారు ఆబులో కూడా మీ స్మృతి చిహ్నం ఉంది కదా, అచల్ గర్ ఉంది కదా. అచల్ గర్ ఉందా, అలజడి గర్ అంటారా? అచల్ గర్ కదా. ఇది ఎవరి స్మృతి చిహ్నం? మీ స్మృతి చిహ్నమే కదా. కనుక ఎప్పుడైనా ఏదైనా సూక్ష్మ పురుషార్థపు మార్గం కష్టం అనిపిస్తే, బుద్ధి ఎక్కువ అలజడిగా ఉంటే మీ స్మృతి చిహ్నాన్ని స్మృతిలోకి తెచ్చుకోండి అంటున్నారు బాబా. చాలాసార్లు పిల్లలు నేను ఆత్మను, డ్రామా, ఇదైతే విఘ్నం, ఇదైతే సైడ్ సీను అని జ్ఞానం యొక్క పాయింట్ల గురించి మాట్లాడతారు కూడా. చాలాసార్లు పిల్లలు ఏం చేస్తారు, నేను ఆత్మను, డ్రామా, ఇదైతే విఘ్నాలు, ఇవైతే సైడ్ సీన్స్ అని జ్ఞానం యొక్క పాయింట్ల గురించి మాట్లాడతారు. కానీ చెలిస్తూ ఉంటారు, అలజడైపోతూ ఉంటారు, చెలిస్తూనే మాట్లాడుతూ ఉంటారు. అలా అలజడవుతూ మాట్లాడతారు. ఇలా బుద్ధి చంచలంగా ఉండి అచంచలం కానప్పుడు మధుబన్లో అచల్ గారి యొక్క స్మృతి చిహ్నాన్ని స్మృతి తెచ్చుకోండి. బాబా అంటున్నారు ఎప్పుడైనా బుద్ధి ఇలా చంచలంగా ఉండి అచంచలం కావట్లేదనుకోండి, అప్పుడు ఏం చేయండి, మధుబన్లో అచల్ ఘర్ ఎదురుగా తెచ్చుకోండి. ఇదైతే స్థూలమైంది కదా, సూక్ష్మమైందైతే కాదు, కళ్ళతో చూడగలిగే వస్తువు కదా. నా స్మృతి చిహ్నం అచల్ ఘర్, హల్చల్ ఘర్ కాదు.
సూక్ష్మమైనదైతే కాదు. ఎందుకంటే బాప్దాదా ఈ సంవత్సరం పిల్లలందరి కొరకు ముక్తి సంవత్సరంగా జరిపించాలని కోరుకుంటున్నారు. బాబాకి ఏ ఆశ ఉంది ఈ సంవత్సరం పిల్లలపై? ఈ సంవత్సరం పిల్లలు ముక్తి సంవత్సరంగా జరపాలి. చేతులు ఎత్తిస్తే కొంతమంది ఎత్తుతారు, కొంతమంది ఎత్తరు. ఇలా కాదు, అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టండి. బాబా అంటున్నారు అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. అచ్చా, ఓకే, ఇప్పుడు కొట్టారు, మంచిదే. కానీ ఇలాగే బాప్దాదా ఈ సంవత్సరం చివరిలో ఇంత జోరుగా చప్పట్లను కొట్టడం చూడాలట. ఇప్పుడైతే మంచిగా చప్పట్లు కొట్టారు, కానీ అప్పుడు కూడా చప్పట్లు కొట్టాలి. కొడతారా మరి? చూడండి, చేతులతో చప్పట్లు కొట్టి సంతోషపరిచారు. కానీ బాప్దాదా నూతన సంవత్సరంలో జనవరి 18 విశేషంగా బ్రహ్మ బాబా శరీరం నుండి ముక్తైన రోజు కదా, కనుక ముక్తి సంవత్సరంగా జరుపుకున్నారా లేక కేవలం ఆలోచించారా అని జనవరి 18న బాప్దాదా మరలా చేతులు ఎత్తిస్తారట. బ్రహ్మబాబా ముక్తైన రోజు కదా, మళ్ళీ జనవరి 18కి బాప్దాదా ఏం చేయిస్తారు? మళ్ళీ చేతులు ఎత్తిస్తారట. జరుపుకోవాలి అని ఆలోచిస్తూ ఉండిపోలేదు కదా, జరుపుకోవాలని ఆలోచిస్తూ ఉండిపోలేదు కదా, స్వరూపంలోకి తీసుకొచ్చారా అని అడుగుతున్నారు బాబా. ఇలా ఆలోచిస్తూ అంతిమంలో కూడా ఆలోచిస్తూనే ఉండిపోతారా? ఇలా ఆలోచిస్తూ అంతిమంలో కూడా ఆలోచిస్తూనే ఉండిపోతారా? ఈ రిజల్ట్ను బాప్దాదా చూడాలనుకుంటున్నారట. బాప్దాదా అయితే ఈ రిజల్ట్ను చూడాలనుకుంటున్నారట. చూపిస్తారా అని అడుగుతున్నారు బాబా. అచ్చా, గుర్తుంది కదా? బాబా అడుగుతున్నారు, అచ్చా గుర్తుంది కదా? ప్రాప్తుల్ని ఎదురుగా ఉంచుకోండి. బాబా స్మృతితో పాటు బాబా ఎలా తయారు చేశారు, ఏం లభించింది అని బాబా ఇచ్చిన వాటిని కూడా ఇమర్జ్ చేసుకోండి. ఈ సంవత్సరం తర్వాత బాప్దాదా పిల్లల ప్రతి ఒక్కరిని జీవన్ముక్తి స్థితిలో చూస్తారట. బాబా పిల్లల్ని ఏ స్థితిలో చూస్తారట? జీవన్ముక్తి స్థితిలో. భవిష్యత్తులో జీవన్ముక్తులుగా ఉంటారు, కానీ జీవన్ముక్తులుగా అయ్యే సంస్కారం అయితే ఇప్పటి నుంచి ఇమర్జ్ చేసుకోవాలి. నిరంతర కర్మయోగి, నిరంతర సహజయోగి, నిరంతర ముక్తి ఆత్మ యొక్క సంస్కారాన్ని ఇప్పటి నుండి అనుభవంలోకి తీసుకురండి. ఎందుకని? సమయ పరివర్తన విశ్వ పరివర్తక ఆత్మలైన మీకోసం ఎదురు చూస్తోంది. సమయం ఏం చేస్తుంది? విశ్వ పరివర్తక ఆత్మలైన మీకోసం ఎదురు చూస్తోంది అని బాప్దాదా ముందే హెచ్చరిస్తున్నారు. ప్రకృతి పతులైన మిమ్మల్ని విజయమాలతో ఆహ్వానిస్తోంది. ప్రకృతి ఎదురు చూస్తోంది, ప్రకృతి పతి ఆత్మలు ఎప్పుడొస్తారు అని విజయమాల పట్టుకొని ఆహ్వానిస్తుంది. ఒక పక్కన సమయం విజయగంట మోగించేందుకు భవిష్య రాజ్యాధికారులైన మీరు ఎప్పుడొస్తారు, గంట ఎప్పుడు మోగించాలి అని ఎదురు చూస్తోంది. భక్తాత్మలు, మా పూజ్య దేవాత్మలు ఎప్పుడు ప్రసన్నమై మాకు ముక్తి యొక్క వరదానం ఇస్తారు అని ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. మరి దుఃఖితాత్మలు, మా యొక్క దుఃఖహర్త సుఖకర్త ఆత్మలు ఎప్పుడు ప్రత్యక్షమవుతారు అని పిలుస్తున్నారు. ఒక పక్క నుంచి సమయం ఎదురు చూస్తుంది, ఒక పక్క నుంచి ప్రకృతి, ఒక పక్క నుంచి భక్తాత్మలు, ఒక పక్క నుంచి దుఃఖీ ఆత్మలు. మరి ఎంతమంది ఎదురు చూస్తున్నారు? వీరందరూ మీ కొరకు ఎదురు చూస్తున్నారు లేక ఆహ్వానిస్తున్నారు. కనుక ఓ దయార్థ హృదయులారా, విశ్వ కళ్యాణకారి ఆత్మల్లారా, ఇప్పుడు వీరి ఎదురు చూపుల్ని సమాప్తి చేయండి అని బాబా చెప్తున్నారు. మీకోసమే అన్నీ ఆగి ఉన్నాయిట. అంతా ఎవరి కోసం ఆగింది? సమయం, ప్రకృతి. మీరందరూ ముక్తులైతే సర్వాత్మలు, ప్రకృతి, భక్తులు అందరూ ముక్తులైపోతారు. కనుక ముక్తులుగా అయిపోండి. ముక్తి దానాన్నిచ్చే మాస్టర్ దాతలుగా అవ్వండి. అందరికీ కూడా ఏం చేయండి? ముక్తి యొక్క దానాన్నిచ్చే మాస్టర్ దాతలుగా అవ్వండి. ఇప్పుడు విశ్వ పరివర్తన బాధ్యత అనే కిరీటదారులైన ఆత్మలుగా అవ్వండి. ఏ కిరీటం పెట్టుకుంటారు? విశ్వ కళ్యాణం యొక్క బాధ్యత కిరీటం. బాధ్యతాపరులు కదా. బాబాకి మీరు సహాయకులు. మీకు దయ రావట్లేదా? ఆత్మలపైన దయ కలగట్లేదా? మనస్సులో దుఃఖం, విలాపం కలగటం లేదా? ఓ విశ్వ పరివర్తక ఆత్మల్లారా, ఇప్పుడు బాధ్యతకు చెందిన పట్టాభిషేకం
జరుపుకోండి. బాప్దాదా ఇంతకుముందు కూడా చెప్పారు, 100% హిమాలయ పర్వతాలతో సమానమైన అతిపెద్ద విఘ్నం వచ్చినా కానీ తొలగిపోము, ఓడిపోము. కిరీట ధారణ మహోత్సవాన్ని, ముక్తి సంవత్సరాన్ని తప్పకుండా జరుపుకుంటాము అని అనాలట. బాప్దాదా ప్రతిరోజు చార్ట్ చూస్తారు. ఇక్కడ నుండి వెళ్ళటంతోనే ట్రైన్లో ఏమైందో మాకు తెలీదు అనొద్దు. బాబా రోజు చార్ట్ చూస్తారట. ఇక్కడి నుంచి వెళ్ళాక మాకు ట్రైన్లో ఏమైందో తెలీదు అనొద్దు. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కొంగలు హంసలు ఇద్దరు ఉన్నాం కదా, కనుక యుద్ధం జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది అనొద్దు. బాప్దాదా ఇవేమి వినరట. ఇంకా బాబాకి ఇంక వినే టైం లేదు. మీ ఉత్తరాలని చెత్తబుట్టలో వేస్తారు కానీ వినరు. కనుక తయారవ్వాల్సిందే అనే దృఢ సంకల్పం పెట్టుకోండి. ఎక్కడైతే దృఢత్వం ఉంటుందో అక్కడ సఫలత లేకపోవటం అనేది అసంభవం అంటున్నారు బాబా. అందరూ దృఢ సంకల్పం కలవారే కదా. అచ్చా, బాబా టీచర్లతో మాట్లాడుతున్నారు. టీచర్లు చేతులు ఎత్తండి. టీచర్లు చాలామంది ఉన్నారు. మొత్తం సెంటర్లన్నీ ఖాళీ చేసి వచ్చారా ఏంటి? చూడండి, ఒక సంతోషకరమైన వార్తను వినిపిస్తాము. బాప్దాదా చూశారు, మధుబన్ వారు అందరూ మంచి పరివర్తన లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు చూసాము, విన్నాము. లక్షణాలైతే చూస్తారు, కానీ చాలా మంచి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. వారిలో ఏ తేడా వచ్చిందో దాన్ని కూడా వ్రాశారు. ఇందుకు బాప్దాదాకు సంతోషంగా ఉందిట. తేడా రావటం ప్రారంభమైంది, ముందుకు ఇంకా వస్తూ ఉంటుంది. అందరూ తమ దృఢ సంకల్పం చేసి ఉల్లాస ఉత్సాహాలను మంచిగా చూపించారు. ఇప్పుడు కాగితంపై వ్రాశారు, కానీ కాగితంపై వ్రాయటానికి ముందు మొదట అడుగు వేశారు. బాప్దాదాకు సంతోషంగా అనిపించింది. సంతోషం ఎందుకు? మధుబన్ వారు మొత్తం ప్రపంచానికి అర్జునుల వంటి వారు. నిమిత్తులు మధుబన్ నివాసీలు. 2వ నెంబర్లో దేశ విదేశాల్లో నిమిత్త సేవాధారి టీచర్లున్నారు. మొత్తం పరివారం యొక్క సర్వ సహయోగి బ్రాహ్మణాత్మలు. మధువనం పటం చూస్తే పూర్తిగా మారినట్లు కనిపించాలట. మధుబన్ వారు తక్కువ మంది వచ్చినట్లున్నారు. చాలామంది వ్రాయడం కూడా రాయలేదు. ముందు కూర్చున్న వారు తక్కువ రాశారు, చాలా బిజీ ఉండుంటారు. కానీ ఎప్పుడు పని చెప్తే అప్పుడు వ్రాయటంలో కూడా మార్కులు జమ అవుతాయట. ఒకవేళ వ్రాయకపోతే అదనంగా వచ్చే మార్కులు తక్కువైపోతాయి, నష్టపోతారు. డైరెక్ట్ బాబా ద్వారా కానీ నిమిత్తాత్మలైన దాదీల ద్వారా కానీ ఏదైనా డైరెక్షన్ లభించినప్పుడు దానికి గౌరవాన్ని ఇవ్వటం చాలా అవసరం. ఇందులో సాకులు చెప్పకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. మార్కులు జమ అవ్వవు అని ఇక ముందు కోసం బాప్దాదా చెప్తున్నారు. కనుక దీని యొక్క మహత్వాన్ని ఇవ్వటము అంటే మహాన్లుగా అవటం. విషయాన్ని తేలికగా తీసుకోకండి. పిల్లలు చాలా తెలివైన వారు. బాప్దాదాకైతే తెలుసు కదా అని అంటారు, బాబాకన్నీ తెలుసు కదా అంటారు. బాప్దాదాకు తెలుసు, కానీ ఎందుకు చెప్పారు? తెలిసినా కానీ చెప్పారు కదా. తెలుసు బాబాకి, అయినా చెప్పారు కదా. ఇలా చెప్పి తప్పించుకోకూడదు. కొన్ని పనులు చిన్నవైనా కానీ వాటిని చేయటంలో మరిన్ని మార్కులు జమ అవుతాయిట. గత సంస్కారానికి వశమయ్యి చాలా మంచి ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు పోతున్న విద్యార్థులు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఏదో ఒక బంగారు దారం, చాలా సూక్ష్మమైన దారం వారిని ముందుకు పోనివ్వటం లేదు అంటున్నారు బాబా. ఈ సూక్ష్మమైన దారం ఉండిపోయింది అన్నది వారికి కూడా తెలుసు. ఆ సూక్ష్మమైన దారం ఏంటో వారికి కూడా తెలుసు. కానీ అని అంటారు. కానీ చిన్న సాధారణ విషయాల్లో కూడా సరేనండి అంటూ మార్కులు తీసుకున్న అటువంటి పురుషార్థులు కూడా ఉన్నారట. ఇలా కొన్ని మార్కుల్ని కలుపుకుంటూ ముందుకి పోతున్నారు. ఇలాంటి వారు ఉదాహరణ రూపంలో బాప్దాదా వద్ద ఉన్నారు. కనుక సహజమైన పద్ధతి ఏంటంటే చిన్న విషయాల్లో కూడా సరేనండి అంటూ మార్కులని జమ చేసుకుంటూ పొండి. కట్ చేసుకోవద్దు, జమ చేసుకోండి. ఇకపోతే చాలామంది తమ ఉల్లాస ఉత్సాహాలను చాలా మంచిగా చూపించారు అన్నదాన్ని బాప్దాదా చూశారు. కనుక దృఢ సంకల్పం చేసినందుకు విశేషంగా మధుబన్ నివాసి పిల్లలు సరేనండి అని అన్నందుకు బాప్దాదాలు అభినందిస్తున్నారు. ప్రియస్మృతులు కూడా ఇస్తున్నారు. లక్షలాది రెట్లుగా ప్రియస్మృతులను ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? మధుబన్ అంటే బాప్దాదా స్వరూపాన్ని ప్రత్యక్షం చేసే
అద్దాల మహల్. మధుబన్ అంటే ఏంటి చెప్పండి? బాప్దాదా యొక్క స్వరూపాన్ని ప్రత్యక్షం చేసే అద్దాల మహల్ ఇది. ఒక విషయానికి సంతోషంగా ఉంది. ఇప్పుడు కాగితం వరకు తీసుకొచ్చారు, ఇక కర్మల్లోకి తీసుకురావాల్సిందే. ఓకేనా? అచ్చా, అభినందనలు. బాబా డ్రిల్ చేయిస్తున్నారు. ఇప్పుడిప్పుడే అశరీరిగా అవ్వండి అని. ఇప్పుడు అకస్మాత్తుగా డైరెక్షన్ లభిస్తే అలా అవ్వగలరా? లేక అల్లజడిలోకి వస్తారా? ఇప్పుడే అశరీరి అయిపోండి అని చెప్తారు బాబా. అప్పుడు ఒక్క సెకండ్లో అశరీరి అవుతారా? అల్లజడిలోకి వస్తారా? ఎందుకు? చివరి సమయంలో ఈ అభ్యాసమే పాస్వీ థానర్లుగా చేస్తుందట. చివరి సమయంలో ఒక్క సెకండ్ అశరీరీ స్థితియే మనల్ని గౌరవయుక్తంగా పాస్ అయ్యేలా చేస్తుంది. కనుక ఇప్పుడు ఒక్క క్షణంలో అన్ని విషయాల్ని పక్కన పెట్టి అశరీరీ భావగా అవ్వండి అని బాప్దాదా అంటారు. ఇప్పుడు బాబా డ్రిల్ చేయిస్తున్నారు. అచ్చా, నలువైపులా కల అతి శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలు, పరమాత్మ పాలనకు అధికారి ఆత్మలు, పరమాత్మ చదువుకి అధికారులు, సద్గురువైన పరమాత్మ వరదానాలకి అధికారులు, సదా దృఢత్వం ద్వారా సఫలతను పొందే అధికారులు, సదా అఖండ యోగులు, అచల యోగులు, సదా విశ్వ పరివర్తన బాధ్యతా కిరీటాన్ని ధరించిన కిరీటదారులు, సదా సర్వ ప్రాప్తులను ఇమర్జ్ రూపంలో అనుభవం చేసేటువంటి విశేషాత్మలకు బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. శుక్రియా బాబా, శుక్రియా. ఇప్పుడు ముక్తి సంవత్సరంలో నంబర్ 1గా మధుబన్ నివాసీలు అవ్వాలి. సరేనా? ఓకేనా? వీలవుతుందా లేక కష్టమా? వీలవుతుందండి అని చెప్తున్నారు. అప్పుడైతే బాప్దాదా మధుబన్ వారికి బంగారు బ్యాడ్జిని ఇస్తారట. మధుబన్ వారికి బ్యాడ్జిని ఇస్తారు, మరియు అందరికీ ఇచ్చారు. మధుబన్ వారికి ముక్తి సంవత్సరం యొక్క ప్రైజ్ని ఇస్తారట. మీకు మంచి బ్యాడ్జిని ఇస్తారంటున్నారు బాబా. అచ్చా, వరదానము. బ్రాహ్మణ జీవితంలో ఒక్క తండ్రినే తమ ప్రపంచంగా తయారు చేసుకుని స్వతహ యోగి, సహజ యోగి భవ. బ్రాహ్మణ జీవితంలో పిల్లలైన ప్రతి ఒక్కరి వాగ్దానం ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ లేరు. ఎప్పుడైతే ప్రపంచమే తండ్రియో ఇతరులెవరూ లేనే లేరో అప్పుడు స్వతహాగా సహజ యోగి స్థితి సదా ఉంటుంది. ఒకవేళ ఇతరులు ఎవరైనా ఉన్నట్లయితే శ్రమ పడవలసి వస్తుంది. బుద్ధి ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్తుంది. కానీ ఒక తండ్రే సర్వస్వం అయితే బుద్ధి మరెక్కడికి వెళ్ళజాలదు. అటువంటి సహజ యోగులు సహజ స్వరాజ్యాధికారులుగా అయిపోతారు. వారి ముఖంపై ఆత్మీకత ప్రకాశం ఏకీరసంగా ఒకే విధంగా ఉంటుంది. స్లోగను: తండ్రి సమానంగా అవ్యక్తంగా లేక విదేహీగా అవ్వటం ఇదే అవ్యక్త పాలనకు ప్రత్యక్ష నిదర్శనం. తండ్రి సమానంగా అవ్యక్తంగా లేక విదేహీగా అవ్వటమే ఇదే అవ్యక్త పాలనకి ప్రత్యక్ష నిదర్శనం. ఈరోజు స్వమానం: నేను సహజ యోగి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.